सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 166వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాసుల్లో 14వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. దాని సారాంశం కూడా చూసాం. ఇప్పుడు 15వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాము. ముందుగా ఆ అధ్యాయంలో శ్లోకాలు 1 నుంచి 10 వరకు చాంట్ చేస్తాను. అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమ యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అతశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంగైః గచ్చన్త్యమూఢా పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. 14వ అధ్యాయంలో లాగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మే తన బోధన మొదలు పెడుతున్నాడు. అర్జునుడు ప్రశ్న అడగలేదు. ఇంకొక గమనించాల్సిన విశేషం, మొదట్లోనే కాదు ఈ అధ్యాయం మొత్తంలోనే అర్జునుడు ప్రశ్న అడగలేదు. ఇది చాలా గంభీరమైన అధ్యాయం. భగవద్గీతలో ఉన్న అత్యంత చిన్న అధ్యాయాలలో ఇదొక అధ్యాయం. ఇందులో 20 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. కానీ చాలా ముఖ్యమైన అధ్యాయం, ఎందుకంటే ఇందులో చాలా లోతైన అంశాలు చర్చించబడ్డాయి. ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించవచ్చు. 1 సంసార వర్ణనం, శ్లోకాలు 1 నుంచి 3వ శ్లోకం మొదటి పాదం వరకు. 2 మోక్ష సాధనాని, శ్లోకాలు 3వ శ్లోకం 2వ పాదం నుంచి 6 వరకు. 3 బ్రాహ్మణ సర్వాత్మకత్వం, శ్లోకాలు 7 నుంచి 15 వరకు. 4
బ్రహ్మణః పురుషోత్తమత్వం. శ్లోకాలు 16 నుంచి 18 వరకు. 5 బ్రహ్మజ్ఞానం ఫలం. శ్లోకాలు 19, 20. మొదటి అంశం సంసార వర్ణనం. శ్లోకాలు 1 నుంచి 3వ శ్లోకం మొదటి పాదం వరకు అని చూసాం. ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించే ప్రార్థన శ్లోకంగా భావిస్తారు, కానీ ఇందులో కూడా వేదాంత బోధ ఉంది. అందువల్ల ఇది ముఖ్యమైన అధ్యాయం అయింది. ఇది 3వ షట్కంలోకి వస్తుంది కాబట్టి 3వ షట్కంలో చర్చించబడ్డ 3 అంశాలు ఈ చిన్న అధ్యాయంలో కూడా చూస్తాం. అవి జ్ఞానయోగం, ఐక్యం, సద్గుణః. జ్ఞానయోగాన్ని సాధనగాను, జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని విషయంగాను, సద్గుణాలను విలువల యొక్క ప్రాముఖ్యతగాను ఇందులో చూస్తాం. ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము. ఈ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని కూడా పేరు పొందింది. ఇక్కడ పురుషోత్తమ అంటే నిర్గుణ చైతన్యం. పురుషోత్తమ పదం సగుణ ఆకారంలో ఉన్న విష్ణువు, కృష్ణుడు, ఈశ్వరుడు, శివులను సూచించదు. పురుషోత్తమ అంటే నిర్గుణ బ్రహ్మ లేదా నిర్గుణ చైతన్యం. ఈ అర్థాన్ని కృష్ణ పరమాత్మే స్వయంగా ఈ అధ్యాయం చివరిలో ఇస్తాడు. అందువల్ల ఇది మనం సొంతంగా చెప్తున్న భావన కాదు. పురుషోత్తముడు అంటే గుణాలు లేని చైతన్యం. యోగం అంటే ఈ సందర్భంలో విషయం. ఈ రెండు కలిపితే పురుషోత్తమ యోగం అంటే నిర్గుణ బ్రహ్మ విషయం. ఇది ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశం. ఇక్కడ పురుషోత్తముడి గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే భగవద్గీత ఒక కంటిన్యూస్ చైన్గా సాగుతుంది అని శంకరాచార్యుల వారు చూపిస్తున్నారు అని చూస్తూ వస్తున్నా. 13వ అధ్యాయంలో ప్రకృతి గుణాలు మనిషికి వచ్చాయి కాబట్టి సంసారంలో పడి తిరుగుతున్నాడు అని వచ్చింది. ఆ గుణాలు ఏమిటో మొత్తం గుణాల గురించిన వివరణ, గుణాల నుంచి అతీతంగా ఎలా ఎదగాలి వివరణ 14వ అధ్యాయంలో చూసాం. అక్కడ గుణాతీతంగా ఎదిగితే పరబ్రహ్మని పొందుతావు అని వస్తుంది. సో గుణాతీతంగా ఎదిగితే కలిగే ఫలం నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందుతావు అని. ఆ నిర్గుణ బ్రహ్మ ఎవరు అక్కడ చెప్పి వదిలేశాడు. ఇక్కడ దాన్ని వివరంగా చెప్పుకొస్తున్నాడు. ఆ పరబ్రహ్మ లేదా గుణాతీత బ్రహ్మ లేదా నిర్గుణ బ్రహ్మను ఇక్కడ కృష్ణ పరమాత్మ పురుషోత్తముడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో, ఎలా అంటున్నాడో అవన్నీ కృష్ణ పరమాత్మే వివరంగా చెప్తాడు. అక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం కీలు తీసి చూస్తే దాని సారాంశం మనకి సరిగా అర్థం కాదు. ఇలా ఒక చైన్గా కొనసాగుతూ వస్తోంది భావన అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పదే పదే చెప్పటం అవుతుంది. సో పురుషోత్తముడి గురించి వర్ణించే ముందు మనం ఆ పురుషోత్తమ ప్రాప్తి కావాలి అనుకోవాలి అంటే ముందు సంసారం నుంచి బయటపడాలి అనే విషయం మనకి తెలియాలి. ఆ తపన కూడా రావాలి. అందువల్ల మొదటి 3 శ్లోకాలు, 3వ శ్లోకం సగం వరకే అని చూస్తూ వస్తున్నాం. అది సంసారాన్ని వర్ణిస్తోంది. సంసారం అనే భవసాగరాన్ని మనం ఎందుకు ఈదాలి, ఎలా అవస్థపడుతున్నాము తెలుసుకోవాలి ఫస్ట్. సో ఈ అధ్యాయం పేరులోనే పురుషోత్తముడు అంటే నిర్గుణ బ్రహ్మ అని తెలుస్తోంది. అధ్యాయాన్ని అధ్యయనం చేస్తే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందుతాం. కానీ పొందితే కలిగే ఫలం ఏమిటి? మందబుద్ధి ఉన్నవాడు కూడా తనకేమీ లాభం లేకపోతే ఏ పని చేయడు. పిల్లల్ని పక్కింటి ఆంటీకి వార్త చెప్పిరా అంటేనే నాకేంటి లాభం అంటారు. అందువల్ల ఏది చెయ్యాలన్నా దాని ఫలితం తెలుసుకోవాలి ముందు. అందువల్లనే శాస్త్రం కర్మకాండలో కర్మ చేస్తే కలిగే ఫలితం చెప్తుంది, ఉపాసనా కాండలో ఉపాసన చేస్తే కలిగే ఫలం చెప్తుంది, జ్ఞానకాండలో జ్ఞానం పొందితే కలిగే ఫలం చెప్తుంది. ఆ ముందు రెండిట్లో వాటి వల్ల కలిగే ఫలంతో పాటు వాటి పరిమితులను కూడా చెప్తుంది. ఇక్కడ జ్ఞానకాండలో ఫలంతో పాటు కలిగే శాశ్వత శాంతి గురించి కూడా చెప్తుంది. అందువల్ల ఇక్కడ మనకు కలిగే ఫలం ఏమిటి? మోక్షం అని చెప్తున్నది. లౌకిక విద్యల విషయం తీసుకోండి. లౌకిక విద్యలు నేర్చుకుంటే కలిగే ఫలం ఏమిటి?
లౌకికంగా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు. మంచి చదువు పొందుతారు. ఉద్యోగం, లంకంత ఇల్లు, పడవంత కారు ఇవన్నీ సంపాదించుకోగలుగుతారు. ఆనందంగా అనలేం కానీ సుఖంగా ఉంటారు. కానీ ఆత్మవిద్య నేర్చుకుంటే సుఖం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండటం నేర్చుకుంటారు. ఎందుకంటే మోక్షం కలుగుతుంది అన్న. మోక్షం అంటే ఏమిటి? దేని నుంచి విముక్తి? సంసారం నుంచి విముక్తి. సంసార నివృత్తి అంటారు. సంసారం అంటే ఏమిటి? మనిషి నిరంతరం ఎదుర్కొనే అనేక సమస్యలు. అతను వాటిని తప్పించుకోవడానికి పెట్టే పరుగులను సంసారం అంటారు. స్వామీజీ తమాషాగా చెప్తారు. ఇంగ్లీష్లో ఒక వ్యక్తి స్వీయ చరిత్రను అతనే రాసుకోవాలి అనుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. దాన్ని ఇలా కూడా విడదీయవచ్చు అంటారు. ఆటో యొక్క బయోగ్రఫీ. ఆటో పని ఏమిటి? నిరంతరం తిరుగుతూ ఉండటం. మనిషి జీవితము అంతే, నిరంతరం తిరగటం కాదు, పరుగు పరుగు పరుగు. నేటి ర్యాట్ రేస్ అంటాం. ఈ ర్యాట్ రేస్లో ఎంతగా పరుగు పెడతాడంటే ఆగి ఆలోచించే తీరికే లేదు. ఆ డబ్బు సంపాదనలో నెంబర్ 1 అయ్యే పొజిషన్లో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, ఏకాంతాన్ని అన్నింటినీ పణంగా పెట్టేస్తాడు. ఒక్కోసారి తన చిన్న చిన్న ఆశలను పణంగా పెట్టేసి సంపాదిస్తాడు. పైకి వెళ్ళి నిల్చున్నాక నేనేం సాధించాను అంటే నిరాశే మిగులుతుంది. సంతోషం కన్నా కూడా ఒంటరిగా అయిపోతాడు అక్కడ. అందువల్ల మనం ఈ పరుగు పందాన్ని కొంతన్నా ఆపి ఎందుకు పరిగెడుతున్నావు, అసలు మనిషిగా పుట్టినందుకు ఏం చేయాలి, ఇవి నేర్చుకోండి అంటుంది శాస్త్రం. పైగా ఈ పరుగు పందెం ఈ జన్మతో ముగిస్తుంది, వచ్చే జన్మలో ఆనందిస్తాము అనే ఆనందం లేదు. వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఇదే పరుగు. పయనంగల్ ముడియదిల్లే అంటారు టామిల్లో. అంటే ప్రయాణానికి ముగింపు లేదు. ఇది ఒక అంతులేని కథ, జన్మ జన్మలకు కొనసాగుతుంది. అందువల్ల సంసారం అంటే నిరంతరం సమస్యలను ఎదుర్కోవటం, వాటి పరిష్కార మార్గాలు వెతుక్కోవటం. ఒక ప్రశ్న చదివాను నేను, చాలా బాగుంటుంది. మీకు జీవితంలో విసుగు అనిపించేది ఏమిటి అంటే, నీట్గా గడ్డం గీసుకుని అద్దం ముందు నిలుచుంటే ఆలస్యం చేయను, రేపే వచ్చేస్తాను అని బెదిరించే గడ్డం అని ఒక అతను జవాబిస్తాడు. అది మగవాళ్ళకే వర్తిస్తుంది, మీరు చెప్తున్నారేంటి అనుకోకూడదు. అక్కడ జోక్ ఏమిటంటే, మనం ఏదో సాధించాము అనుకుంటాము, అది 10 కాలాలు ఉండదు. ఏదో పారద్రోలామనుకుంటాం, అది వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అందువల్ల జీవితం అంతా ఒకదాన్ని కావాలని పరిగెత్తడం, ఇంకొక దాన్ని వద్దని వదుల్చుకోవడం, వీటితోనే సరిపోతూ ఉంటుంది. ఈ సంసారం నుంచి పొందే విడుదలనే మోక్షం అంటారు. బ్రహ్మజ్ఞానం ఈ మోక్షాన్ని కలగజేస్తుంది. బ్రహ్మజ్ఞానం మోక్షాన్ని కలగజేసే అనేక మార్గాల్లో ఒకటి కాదు, ఇది ఒక్కటే మార్గం. జ్ఞానాదేవతు కైవల్యం. ఎన్నిసార్లు చెప్పమన్నా ఈ విషయం పదే పదే చెప్పగలం. ఎందుకంత ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తారు, ఎందుకంత వెర్రి అభిమానం అంటే అది ఉన్మాదం కాదు, వెర్రి అభిమానం కాదు. సత్యం సత్యం పునఃసత్యం. వేరే మార్గం ఉంటే మీరు చూపించండి, మాకేం అభ్యంతరం లేదు. దీన్ని మీరు వెర్రితనం అన్నా సరే, కానీ ఇది సత్యంగా మీరు అర్థం చేసుకోవాలి అని మన ఆచార్యులు నొక్కి వక్కాణిస్తారు. అందువల్ల వేరే మార్గాలను ప్రయత్నిస్తే మీకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందేమో కానీ రోగాన్ని శాశ్వతంగా అవి నయం చేయలేవు. అందువల్ల బ్రహ్మజ్ఞానం ఒక్కటే మోక్షాన్ని కలగజేస్తుంది. మోక్షం సంసారం నుంచి విముక్తి కలగజేస్తుంది. వినటానికి బాగానే ఉంది, కానీ సంసారం సమస్య అనుకుంటే కదా మోక్షం కోరేది ఎవరైనా. చాలా మందికి సంసారం ఒక సమస్య అనిపించదు. ఒకవేళ అనిపించినా దాని నుంచి మార్గం ఉందని తెలీదు. నేను మహాసంసారిని అని వాపోతారే గాని దాని నుంచి బయటపడటానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. ఉంది అని మనం చెప్పినా వారు తమని తాము మార్చుకోవడానికి సిద్ధపడరు. చాలా మందికి వారి వీక్నెస్ తెలుసు. ఉదాహరణకి, నాకు నలుగురితో మాట్లాడాలంటే భయం అండి, మీరెంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అంటారు. రండి తీసుకెళ్ళి నలుగురితో మాట్లాడిస్తాను అంటే రారు.
వాళ్ళు ప్రయత్నం చేస్తే కదా పోయేది. వీక్‌నెస్ తెలిసినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటం తేలిక. కానీ చాలామందికి వారి వీక్‌నెస్సే తెలీదు. వారినెవరు ఏమీ చేయలేరు. కానీ సగం మందికి వీక్‌నెస్ తెలుసు. కానీ దాని నుంచి బయటపడాలనుకోరు. అలా కొంతమందికి సంసారం సమస్య వాళ్ళని బాధిస్తోంది అని తెలుసు. కానీ ఓ మార్గం ఉంది. రండి భగవద్గీత క్లాస్ నేర్చుకోండి. స్వామీజీ ఎప్పుడూ చెప్తారు. భగవద్గీత కాలక్షేపానికి వచ్చి నేర్చుకునేది కాదు. సమయం వృధా చేయడానికి నేర్చుకునేది కాదు. అది నేర్చుకుని ఇంటికి వెళ్ళి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మీ కుటుంబాన్ని బాగుపరుచుకోవడానికి, మీ ప్రవర్తనని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించేది ఇది అని చెప్తారు. అందువల్ల మోక్షాన్ని కోరకపోతే మనం వారినేమీ బాగుపరచలేం. సో, మోక్షాన్ని కోరని వ్యక్తి ఏమనుకుంటాడు? బ్రహ్మజ్ఞానం అనవసరం అనుకుంటాడు. అందువల్ల ముందు మోక్ష ఇచ్చ కలగాలి అంటే వారికి సంసార దోష దర్శనం కలగాలి. ఇది సంసారం దోషభూయిష్టంగా ఉంది అని ముందు తెలియాలి. తెలిసినా చాలదు. మోక్ష ఇచ్చ కలగాలి. మోక్ష ఇచ్చ కలిగితేనే బ్రహ్మజ్ఞానం మీద కోరిక పుడుతుంది. సో, బ్రహ్మజ్ఞానం మీద ఇచ్చ కలగాలంటే గీతాబోధ వదలకుండా వినాలి. ఒక సమస్య తొలగాలంటే ముందు ఆ సమస్య ఏమిటో అర్థం చేసుకోవాలి. రోగం ఏమిటో తెలియకపోతే దానికి సరైన మందు ఇవ్వలేడు వైద్యుడు. ఇక్కడ మన రోగం పేరు భవరోగం. భవరోగం అంటే సంసార రోగం. శారీరక ఆరోగ్యానికి కూడా 50వ పడిలో పడ్డాక జనరల్ హెల్త్ చెకప్ చేయాలి అంటారు. ఇప్పుడు వాట్సాప్‌లో మోస్ట్‌లీ వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శారీరక వ్యాయామం గురించి, వాకింగ్ గురించి, డయట్ గురించి, హెల్త్ చెకప్ గురించి అనేక పోస్టింగ్‌లు వస్తూ ఉంటాయి. ఇలా చేయండి, అలా చేయండి, ఉలిక్కిపడి లేవకండి అని ఇలా చాలా సూచనలు వస్తుంటాయి. అంటే శారీరక ఆరోగ్యం గురించి ఎవరికి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తక్కిన వారందరూ కూడా చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే అతి జాగ్రత్తగా ప్రతి ఏడు ఒక జనరల్ హెల్త్ చెకప్ చేసుకుంటారు. జనరల్ హెల్త్ చెకప్ చేసుకుంటే 50 దాటాక పర్ఫెక్ట్‌గా ఉన్నారని రిపోర్ట్ రానే రాదు. ఏదో ఒక అనారోగ్యం బయటపడుతుంది. అనారోగ్యానికి తగ్గ వైద్యం తీసుకుంటారు. అలా చేసుకోవటం మంచిదే, దాన్నేం విమర్శించటం లేదు. అంటే మీరు శారీరక ఆరోగ్యం గురించి అంత జాగ్రత్త పడుతున్నప్పుడు, మానసిక ఆరోగ్యానికి ఏం జాగ్రత్త తీసుకుంటున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కూడా హెల్త్ చెకప్ ఉంది. భవరోగం అనే అనారోగ్యం ఉందో లేదో దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉంది అని తెలిస్తే దానికొక మందు కూడా ఉంది. అదే బ్రహ్మజ్ఞాన విద్య. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో తన బోధను సంసార వర్ణంతో మొదలెడుతున్నాడు. సంసారం అంటే ఏమని చూసాం? నిరంతరం మారుతూ ఉన్న జీవితం. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా శరీరం అనేక వికారాలకు లోనవుతుంది. కొంతమంది యవ్వనంలో చాలా అందంతో మిలమిలా మెరిసిపోతూ ఉంటారు. ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళని చూడండి, వారి అందం అంతా మాయమైపోతుంది. బాగా లావెక్కిపోతారు, జుట్టు ఊడిపోతుంది, పొట్ట వస్తుంది. మీరా ఇంత అందమైన వారు అనుకున్నాము, అందం ఇంత అశాశ్వతమా అనిపిస్తుంది. అంటే శరీరానికి మార్పులు రాక తప్పదు. వయస్సు మీద పడుతుంది, వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తాయి, లేదా అనారోగ్యం అవుతుంది. పరుగులు తీసే వ్యక్తి పార్కిన్సన్స్ డిజీజ్‌తో అవస్థపడతాడు. ఇవన్నీ సహజం. ఇవి రాకుండా ఉండవు. నేను జిర్రున చీదెరగను అంటారు. కానీ అలా మరణించేదాకా ఉండాలి అంటే అది సాధ్యం కాదు. శరీరం అన్నాక క్షీణించేదే శరీరం. దాని అర్థమే అది. అందువల్ల ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు అనే ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకోవాలి ముందు. అందువల్ల కృష్ణ పరమాత్మ 2 శ్లోకాల్లోనూ 3వ శ్లోకంలో మొదటి పాదం వరకు సంసార వర్ణన చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న వేయడు. మొదట కాదు, మధ్యలో కూడా వేయడు అని చూసాం. అందువల్ల మీరు ఎవరినన్నా క్విజ్ ప్రోగ్రాం పెట్టాలంటే అర్జునుడు ప్రశ్న వేయని అధ్యాయం ఏది అని అడగవచ్చు. అందువల్ల కృష్ణ పరమాత్మే స్వయంగా మరికొంత బోధ చేయడానికి ముందుకు వస్తాడు. సంసారం అంటే మారుతున్న మన జీవితం మాత్రమే కాదు. అసలు తమిళ్లో సంసారం అంటే భార్య అని అర్థం వస్తుంది. ఇక్కడ భార్యని విమర్శించడం కాదు. ఇక్కడ సంసారం అంటే మన జీవితం.
మన జీవితమే కాదు, మారుతున్న ప్రపంచం, మారుతున్న పరిస్థితులు కూడా. ఈ సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకు కూడా ఊడలు కిందికి వేలాడతాయి గాని, ఇక్కడ మనం చూస్తున్నది రావి చెట్టు. అది కూడా కృష్ణ పరమాత్మ సొంతంగా ఇచ్చిన ఉదాహరణ కాదు. మనం పదే పదే చూస్తున్న అంశం భగవద్గీత ఉపనిషత్తుల సారం. అందులో ఎక్కువగా కఠోపనిషత్తు నుంచి భగవద్గీతలో చాలా శ్లోకాలు వచ్చాయి. కొన్ని బాడీలీ లిఫ్టెడ్ అంటారు స్వామీజీ. ఉన్నది ఉన్నట్టుగా తీసుకురావడమో, కనీసం వాటి సారమో, వాటిలో కొన్ని పదాలు తీసుకురావడమో చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా కఠోపనిషత్తు నుంచి లైన్ చూస్తాము. ఊర్ధ్వమూలో వా శాఖః ఏషః అశ్వత్థః సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ అని వస్తుంది. ఇందులో ఈ అశ్వత్థ వృక్షం వరకు మనం తీసుకోవాలి. ఈ మారుతున్న జగత్తును, జీవితాన్ని అశ్వత్థ వృక్షంతో ఎలా పోల్చవచ్చో చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. శంకరాచార్యుల వారు తన కఠోపనిషత్తు భాష్యంలో, భగవద్గీత భాష్యంలో కూడా ఈ పోలికలను చాలా వివరంగా విశ్లేషించారు. సంసారానికి, అశ్వత్థ వృక్షానికి మధ్య అనేక పోలికలను వివరించారు. రెండు వస్తువులను ఒకదాంతో ఒకటి పోల్చాము అంటే వాటి మధ్య కనీసం ఒక సమాన ధర్మం ఉండాలి. అన్ని అంశాలలోనూ పోలిక ఉండదు, ఏదో ఒక అంశమే పోలిక ఉంటుంది. కొన్నిట్లో అనేక పోలికలు ఉంటాయి. ఈ సమాన ధర్మాన్ని సాధర్మ్యం అంటారు. కొన్ని భేదాలు ఉంటాయి, వాటిని వైధర్మ్యం అంటారు. ఇక్కడ మనం వైధర్మ్యం చూడం, సాధర్మ్యం మాత్రమే చూస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తిని ములక్కాడలా ఉన్నాడు అంటాం. అంటే ములక్కాడలా తినవచ్చని కాదు అక్కడ అర్థం. ములక్కాడలా సన్నగా పొడవుగా ఉన్నాడు అని అంటాం. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు ఎందుకు అంటాం. అంటే నేను పిల్లినా అని విరుచు పడతాడు అతను. ఇక్కడ ఉద్దేశం రెస్ట్లెస్గా ఉన్నాడు అని అర్థం. ఆ విధంగా పోలికలు చెప్తూ ఉంటాము. ఒకటి కన్నా ఎక్కువ పోలికలుంటే ఆ ఉదాహరణని గొప్ప ఉదాహరణ అనవచ్చు. శంకరాచార్యుల వారు అనేక పోలికలు చెప్పారు. దాన్ని బట్టి ఆయన విఘ్నత ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. అందుకోసమన్న కొన్ని పోలికలను మనం ఇక్కడ చూద్దాం. సంసారానికి, అశ్వత్థ వృక్షానికి మధ్య ఉన్న సమాన అంశాలు. ఒకటి మహత్వం. మహత్ అంటే చాలా పెద్దది. రెండు చాలా పెద్దవి. ఈ రావి చెట్టు చాలా పెద్ద వృక్షం, మర్రి చెట్టు కూడా చాలా పెద్దది. అలాగే విశ్వం చాలా పెద్దది. 14 లోకాలు ఉన్నాయంటే చాలా పెద్దది. సో మొదటి పోలిక మహత్వం. ఆద్యంత రహితత్వం. ఆది అంత రహితత్వం. ఆది లేదు, అంతం లేదు, అంటే అనాది. సంసారానికి, వృక్షానికి కూడా ఆది అంతాలు లేవు. మనుషులు ఎప్పుడూ అడిగే ప్రాథమిక ప్రశ్నల్లో ఒకటి, ఈ సృష్టి మొదట ఎప్పుడు పుట్టింది, నేనెందుకు పుట్టాను. ఫస్ట్ క్వశ్చన్ నేనెందుకు పుట్టాను తీసుకుంటే, ముందు మనం ఏడ్పించడానికి, నా తల తినటానికి పుట్టావు అంటాం. కానీ అసలు కారణం ఏమిటి? నేనెందుకు పుట్టాను అంటే నేను చేసుకున్న కర్మ వల్ల పుట్టాను అంటుంది శాస్త్రం. నేను కర్మ ఎప్పుడు చేశాను? నీ పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టావు అంటుంది శాస్త్రం. అక్కడ కూడా మన ప్రశ్న ఆగదు. పూర్వజన్మ వల్ల ఈ కర్మ వచ్చింది అనుకుందాం. కానీ మొట్టమొదటి జన్మకు ఏ పూర్వజన్మ ఉంది? అప్పుడు ఎలా నాకు కర్మ వచ్చింది? మనం చాలా తెలివిగా ప్రశ్న వేశాం అనుకుంటాం. కానీ శాస్త్రం మన తెలివిని చూసి నవ్వుతుంది. సృష్టి ఒక సరళ రేఖగా సాగలేదు, ఒక వృత్తాకారంలో సాగింది అని చెప్తుంది. అందువల్ల ఇది మొదటి జన్మ అని కానీ, ఇది మొదటి సృష్టి అని కానీ చెప్పలేం. ప్రతి సృష్టికి, ప్రతి జన్మకు కూడా దాని ముందు సృష్టి, దాని ముందు జన్మ ఉంటాయి. అంటే మీరు మళ్ళీ అడగవచ్చు, వృత్తాన్ని కూడా ఒక చోట మొదలు పెట్టి గీస్తాం కదా, ఆ మొదలు పెట్టిన చోటు మొదలు అనవచ్చు కదా. అంటే గీస్తున్న వృత్తాన్ని కాదు చెప్పేది, ముగిసిన వృత్తాన్ని. ఒక వృత్తాన్ని చూపించి ఇందులో మొదట ఎక్కడుందో చూపించు అంటే చూపించలేం. అందువల్ల మొదటి సృష్టి ఏది అంటే చెప్పలేం.
ఇది మొదటి సృష్టి, ఇది నా మొదటి జన్మ అని చెప్పలేం. ఇది ఒక అనంత వృత్తం. కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ కొనసాగుతూనే ఉంటాయి. వృక్షం విషయం తీసుకుందాం. వృక్షంలో ఎలా వృత్తం ఉంది అంటే, మనం ఎప్పుడూ నేర్చుకునే వాక్యం చెట్టు ముందా విత్తు ముందా. చెట్టు పరంగా చూస్తే చెట్టు ముందు వచ్చింది, దానికి ఉన్న విత్తనాల నుంచి మళ్ళీ చెట్లు వచ్చాయి అంటాం. కానీ ఒక విత్తనాన్ని తీసుకుంటే విత్తనం నుంచి చెట్టు వచ్చింది అంటాం. అంటే ఈ ప్రశ్నకి చెట్టు ముందా విత్తు ముందా ప్రశ్నకి మన దగ్గర జవాబు లేదు. విత్తనం ఎలా వచ్చింది? అంతకుముందు చెట్టు నుంచి వచ్చింది. అంతకుముందు చెట్టు ఎలా వచ్చింది? దాని ముందు విత్తనం నుంచి వచ్చింది. కాబట్టి ఇది వృత్తంగా కొనసాగుతుంది. సో దీనికి రెండవ పోలిక ఆద్యంతరహితత్వం. 3 అనిర్వచనీయత్వం. రెండింటిని నిర్వచించలేం, అంటే తార్కికంగా నిరూపించలేం. ఇంచుమించు మొదటి దాన్ని కొనసాగిస్తాం. అక్కడ చెట్టు ముందా విత్తు ముందా అన్నాం. మొదటి జన్మ ఏది అన్నాం, అంటే కర్మ అన్నాం. కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ, అదొక వృత్తం. అదేవిధంగా ఇప్పుడు ఒక వస్తువుని చూపించి ఇది కార్యమా కారణమా అంటే దాన్ని తార్కికంగా నిరూపించలేం. ఎందుకంటే ఒక వస్తువుని కారణము అని చెప్పలేము, కార్యము అని కూడా చెప్పలేం. ఎందుకంటే అదే వస్తువు ఒక కోణంలోంచి చూస్తే కారణం, ఇంకో కోణంలోంచి చూస్తే కార్యం. చెట్టు విత్తనమే తీసుకుంటే చెట్టు పరంగా చూస్తే చెట్టు కారణం, విత్తనం దాని నుంచి వచ్చిన కార్యం. విత్తనం పరంగా చూస్తే విత్తనం కారణం, చెట్టు కార్యం. ఇవాళ పదం తీసుకుంటే ఇవాళ కారణమా కార్యమా అని అడిగితే మీరు దేని పరంగా అడుగుతున్నారు అనాలి మనం. నిన్న ఇవాళ రెండు కలిపి చూస్తే నిన్న కోణంలో నిన్న కారణం, ఇవాళ కార్యం. ఇప్పుడు ఇంకో జంట ఇవాళ రేపు జంట తీసుకుంటే ఇవాళ కారణం, రేపు కార్యం. ఒక వ్యక్తిని అతను తండ్రా తనయుడా అని అడిగితే అతని తండ్రి ప్రకారం అతను తనయుడు, అతని కొడుకు పరంగా తండ్రి. సో కోణం బట్టి మారుతుంది. ఇంకోటి ఉంది, మన జీవితాన్ని ఏది నిర్దేశిస్తుంది? ఫ్రీ విల్లా విధా. జరిగిపోయిన సంఘటనల ఆధారంగా చూస్తే విధి కారణం అవుతుంది, ఇప్పుడు సంఘటనలు కార్యం అవుతాయి. అదే భవిష్యత్తు పరంగా చూస్తే ఫ్రీ విల్ కారణం అవుతుంది, దీని ఆధారంగా మనం చేసే పనులు కార్యంగా అవుతాయి. అందువల్ల ఏ విషయంలోనూ గిరిగీసి ఇదిగో ఇది కారణం ఇది కార్యం అని చెప్పలేం. ప్రపంచం అంతా ఒక కార్యకారణ వృత్తంలో సాగుతుంది. మన స్వామీజీయే గురువా శిష్యుడా అంటే మనకి గురువు, కానీ ఆయనకి ఆయన గురువులు ఉన్నారు, ఆయన గురువుకి వేరే గురువులు ఉన్నారు. గురు పరంపరగా ఈ విద్య వస్తోంది అని చూస్తున్నాం. అందువల్ల ఏది ఇది కారణం మాత్రమే అని గాని ఇది కార్యం మాత్రమే అని గాని చెప్పలేం. సృష్టి లోతులు కొలిచిన కొద్దీ అర్థం కాకుండా పోతుంది. అందువల్ల అనిర్వచనీయం మూడవ పోలిక. 4 మూలత్వం. చెట్టుకి మూలం వేరు, కాబట్టి ఆ వేరు చెట్టుకి మూలం అవుతుంది. అది కింద వేరు అనే మూలం లేకుండా చెట్టు ఉండనే ఉండదు. కానీ తమాషా ఏమిటంటే చెట్టు కనపడుతుంది కానీ భూమి లోపల ఉన్న వేరు కనపడదు. అంటే చెట్టు ప్రమాణానికి అందుతోంది, వేరు అందటం లేదు. ఇక్కడ మన పైకి కనపడుతున్న వేళ్ల గురించి మాట్లాడటం లేదు, భూమి లోపల ఉన్న వేరు గురించి చూడాలి. కానీ వేరు కనపడకపోయినా ఉందని తెలుసు, ఎందుకంటే వేరు లేకుండా చెట్టుకు విడిగా ఉనికి లేదు అని మనకి తెలుసు. ఇప్పుడు ఈ సూత్రాన్ని జగత్తుకు అన్వయిస్తే జగత్తుకు కూడా ఒక మూలం ఉండి ఉండాలి. ఆ మూలము కనపడకుండా ఉండే మూలమై ఉండాలి. ఆ మూలాన్నే భగవంతుడు అనండి, ఈశ్వరుడు అనండి, బ్రహ్మ అనండి, ఏ పేరు పెట్టినా ఆ మూలం భగవంతుడు. నాకు ఆ మూలమైన భగవంతుడు కనపడటం లేదే అని ఎవరైనా అడిగితే వారిని మనం ఎదురు ప్రశ్నించాలి. చెట్టుకు మూలం నీకు కనిపిస్తోందా? లేదు. అయినా ఉందని నమ్ముతావా? ఉంది. అది లేకపోతే చెట్టు లేదు. అది లేకపోతే ఒక చెట్టే లేకపోతే ఇంత పెద్ద జగత్తు దానికి మూలమైన భగవంతుడు లేకుండా ఎలా కొనసాగుతుంది? దానికి ఒక మూలం ఉండాలి, అది భగవంతుడు. సో భగవంతుడు విశ్వాధారం. విష్ణు సహస్రనామాల్లో ఒక నామం అధోక్షజః, దాని అర్థం ప్రత్యక్ష ప్రమాణ అగోచరం అని.
ఎలా అంటారా? అక్షః అంటే ఇంద్రియాలు, జహ అంటే పుట్టిన, అక్షజహ అంటే ఇంద్రియాల ద్వారా పుట్టిన జ్ఞానం. కానీ ఇక్కడ అధః అంటే దానికి అందని. సో, అధోక్షజ అంటే ఇంద్రియాల ద్వారా పుట్టే జ్ఞానం కాదని అర్థం. అంటే ఇంద్రియాలకు అందని జ్ఞానం అంటే ఇంద్రియాల ద్వారా పుట్టే జ్ఞానం కాదు. ఆ విధంగా చెట్టుకి కనపడని మూలం వేరు, జగత్తుకు కనపడని మూలం భగవంతుడు. 4వ పోలిక మూలవత్వం. తర్వాత 5 శాఖాత్వం. ఒక పెద్ద వృక్షానికి అనేక శాఖలు ఉంటాయి. శాఖలంటే కొమ్మలు. కొన్ని శాఖలు చాలా కిందికి ఉంటాయి, కొన్ని శాఖలు మధ్య భాగంలో ఉంటాయి, కొన్ని శాఖలు ఆకాశంలోకి విస్తరించి ఉంటాయి. అదేవిధంగా జగత్తుకు శాఖలు లోకాలు. ఈ 14 లోకాలను తీసుకుంటే భూలోకం మధ్యలో ఉంది, భువర్లోక సువర్లోకాలు ఊర్ధ్వమూలంగా ఉన్నాయి, పాతాళ లోకాలు అధోముఖంగా ఉన్నాయి. సో 5వ పోలిక శాఖాత్వం. ఇప్పటి వరకు 5 పోలికలు చూసాం, 10 చూడబోతున్నాం. కాబట్టి 5 మళ్ళీ ఒకసారి చూస్తే మహత్వం, ఆద్యంతరహితత్వం, అనిర్వచనీయత్వం, మూలత్వం, శాఖాత్వం. ఇప్పుడు 6 పర్ణత్వం. పర్ణాలు అంటే ఆకులు. వృక్షానికి అనేక ఆకులుంటాయి. ఒక్కో చెట్టుకు ఆకులు ఎంత దట్టంగా ఉంటాయంటే ఆ చెట్టు మీద మనకి ఆకులు తప్ప ఏమీ కనపడవు. కాండం కూడా కనపడదు, కొమ్మలు కూడా కనపడవు, ఆకులే కప్పేస్తాయి. అదేవిధంగా జగత్ అనే వృక్షానికి వేదాల్లోని కర్మకాండ లేదా కర్మ అనే ఆకులు ఉన్నాయి. కర్మకాండను చెట్టు యొక్క ఆకులతో ఎలా పోలుస్తారు? ఒక వృక్షం పెరిగి పెద్దదవ్వాలి అంటే దానికి ఆకులు తోడ్పడతాయి. నిజానికి ఆకుల వల్లనే చెట్టు 10 కాలాల పాటు ఉంటుంది. ఆకులకున్న ఆకుపచ్చ రంగు దానికి ఉన్న క్లోరోఫిల్ వల్ల వచ్చిందని, అది కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని వండుతుందని, ఆ ఆహారం వల్లనే చెట్టు 10 కాలాల పాటు ఉంటుందని మనం చిన్నప్పటి సైన్స్ పాఠాల్లో నేర్చుకున్నాం. దీన్ని సంస్కృతంలో ఛాదనా ఛందాంసి అంటారు. అంటే వేదాల్లోని కర్మకాండను ఆకులతో పోలుస్తారు. కర్మకాండ జగత్ అనే వృక్షాన్ని ఎలా పెంచి పోషిస్తుంది? కర్మకాండలో వచ్చేదేంటి? కర్మల గురించి. ఆ కర్మలు అనేక కోరికలను పుట్టిస్తాయి. ఫలానా కర్మ చేస్తే పుత్రులు పుడతారు అంటుంది, ఈ కర్మ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు అంటుంది, ఈ కర్మ చేస్తే స్వర్గలోకానికి వెళ్తారు అంటుంది. అలా అనేక ప్రలోభాలు చూపిస్తుంది. సహజంగానే ఆ కోరికల వైపు ఆకర్షింపబడతారు. అందువల్ల జ్ఞానకాండ కన్నా కర్మకాండ ఆకర్షణీయంగా ఉంటుంది. మాండూక్యోపనిషత్తు నేర్చుకోవాలంటే చాలా నిరాసక్తంగా ఉంటుంది. ఎందుకంటే మాండూక్యోపనిషత్తు కర్మకాండని, అందులో వచ్చే కర్మ ఉపాసనలను తీవ్రంగా విమర్శిస్తుంది కూడా. ఇక్కడేమో ప్రలోభాలు ఇస్తుంది. అంతేకాదు కర్మకాండ ఏ కోరిక తీర్చుకోవాలనుకుంటే దానికి తక్షణ మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఆ విధంగా మనిషి అనేక కర్మలు చేస్తాడు. అతను చేసిన కర్మలకు తగ్గ ఫలాలను అనుభవిస్తాడు. గతిలో చూసాం మనం 13వ అధ్యాయంలో ఏమని? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. సో సత్వగుణం ఉన్న అతను ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు, తమోగుణం ఉన్న అతను అధోలోకానికి వెళ్తాడు, రజోగుణం ఉన్న అతను మనుష్యలోకంలో మళ్ళీ పుడతాడు అని చూసాం. అంటే అతను చేసే పనులు అతని గుణాల వల్ల ఆధారపడి ఉంటాయి. అదంతా కర్మకాండకు చెందింది అని అర్థం అవుతుంది. కాబట్టి జ్ఞానకాండ సంసార వృక్షానికి ముగింపు పలికితే కర్మకాండ సంసార వృక్షాన్ని పెంచి పోషిస్తుంది. సో 6వ కారణం పర్ణత్వం. 7 ఫలత్వం. చాలా వృక్షాలకు ఫలాలుంటాయి. ఆ ఫలాలు అనేక పక్షులను ఆ చెట్ల వైపుకి ఆకర్షిస్తాయి. ఆ ఫలాలకు 3 రకాల రుచులుంటాయి. కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని మధ్య రకంగా ఉంటాయి.
మామిడి పండు విషయంలో అది చెప్పవచ్చు. సీజన్ వచ్చిన కొత్తల్లో మామిడి పండు మీద మోజు కొద్దీ కొనుక్కుంటే అది చాలా పుల్లగా ఉంటుంది. సీజన్ మధ్యలో చాలా తీయగా ఉంటుంది. సీజన్ అయిపోతూ ఉండగా మళ్ళీ రెండిటి మిశ్రమం చూస్తాం. అలా ఏదో ఒక రుచి మారుతూ ఉంటుంది. సంసార వృక్షం కూడా 3 రకాల ఫలాలను ఇస్తుంది. కొన్నాళ్ళు ఆనందంలో ముంచెత్తుతుంది. మధ్యలో సడన్‌గా ఏదో దుఃఖాన్ని ఇస్తుంది. ఇంకోసారి రెండింటి మిశ్రమాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు అమ్మాయి పెళ్లి కుదిరింది, చాలా మంచి సంబంధం వచ్చింది, మీ కలలు ఫలించాయి అని మీరు ఆనందంతో చిందులు తొక్కుతూ ఉంటారు. ప్రపంచం నందనవనంగా కనిపిస్తుంది. భగవంతుడు కరుణామయుడు అనిపిస్తాడు. ఆ ఆనందంలో తేలియాడుతుండగానే ఓ పిడుగు లాంటి వార్త వస్తుంది. అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉద్యోగంలో ఏదో సమస్య వచ్చి పెట్టాబేడా సర్దుకుని ఇండియా వచ్చేస్తున్నాడు అని. ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు. జగత్తుని, భగవంతుణ్ణి, కనిపించిన వారిని అందరినీ తిట్టిపోస్తాడు. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. భగవంతుడు ఎందుకు అనవసరంగా ఈ జగత్తును సృష్టించాడు తీరి కూర్చుని అని కోపం కూడా వస్తుంది. అంటే సంసారం దుఃఖాలయం అయింది. కాసేపు నవ్వు, కాసేపు ఏడుపు. ఒక పాటను అందులో కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వుతూ ఏడుస్తారు, కొంతమంది ఏడుతూ నవ్వుతారు అని వస్తుంది. అది డిఫరెంట్ పీపుల్ని వర్ణించింది. కానీ ఒక్క మనిషికే ఈ 4 మారుతూ ఉంటాయి సందర్భాన్ని బట్టి అనేది అర్థం చేసుకోవాలి. సో మన జీవితం ఈ మిశ్రమ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. చెట్టుకి ఉన్న ఫలాలు కూడా మిశ్రమ రుచులను ఇస్తాయి. అందువల్ల 7వ పోలిక సుఖ దుఃఖ మిశ్ర ఫలత్వం. 8 ఆశ్రయత్వం. వృక్షాల మీద పక్షులు గూళ్ళు కట్టుకుని ఉంటాయి. అంటే వృక్షాలు పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తాయి. అంతేకాదు ఆ వృక్షాలు పండించే ఫలాలు పక్షులకు ఆహారం అవుతాయి. అంటే ఇల్లు, ఆహారం రెండూ ఇస్తున్నాయి. ఆ వృక్షాలు తాము తినవు. ఆ ఫలాలను పాపం పక్షులకి అందిస్తాయి. సంసార వృక్షంలో పక్షులు ఎవరు? జీవులు. కొందరు జీవులు ఊర్ధ్వలోకాలలో సుఖఫలాలను అనుభవిస్తుంటే, మరికొందరు జీవులు అధోలోకాలలో దుఃఖ ఫలాలను అనుభవిస్తుంటే, భూలోకంలోని మనుషులు ద్వంద్వాలతో కూడిన సుఖ దుఃఖ మిశ్రిత ఫలాలను అనుభవిస్తారు. ఈ పక్షి దృష్టాంతం ముండకోపనిషత్తులో కూడా చూస్తాం. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే. ఒకే చెట్టు మీద ఒకటే మాదిరిగా ఉన్న 2 పక్షులు ఉన్నాయి. అందులో ఒకటి పండ్లను తింటూ ఆ పండ్ల రుచిని బట్టి భావాలను వెలిబుచ్చుతూ ఉంటే, ఇంకొకటిని తినకుండా సాక్షిభూతంగా చూస్తోంది అని వస్తుంది. ఆ సాక్షిభూతంగా చూస్తున్నదే మన సాక్షి చైతన్యం అని అక్కడ వర్ణన ఇస్తాం. సో 8వ పోలిక ఆశ్రయత్వం. 9 చలనత్వం. అంత పెద్ద వృక్షం కూడా చిరుగాలికి నెమ్మదిగా ఊగుతుంది. ఆ చిరుగాలి కదలికలు చిన్నవిగా ఉంటాయి. అదే పెను తుఫాను వీస్తే విపరీతంగా ఊగిపోతుంది. ఒక్కోసారి రోడ్డు మీదకి చెట్లు పడిపోతుంటాయి పెద్ద తుఫాను వస్తే. సంసార వృక్షంలో జీవులను కదిపేది ప్రారబ్ధ కర్మం అనే గాలి. ఆ గాలి ఒక్కోసారి చిరుగాలిలా ఆహ్లాదకరంగా వీచవచ్చు, ఒక్కోసారి పెను తుఫాను గాలిలా మారి వేరే ఊరికో వేరే దేశానికో విసిరివేయవచ్చు. ఆ వెళ్ళటం మీరు కోరుకున్న చోటికి కాక ఇంకొక దేశంలో, ఇంకొక పరిస్థితిలో, ఇంకో వాతావరణంలో ఉండవలసి రావచ్చు. ఈ ప్రారబ్ధ కర్మ అనే గాలి దీనికి కారణం. సో 9వ పోలిక చలనత్వం. 10 ఛేద్యత్వం. అంత మహావృక్షాన్ని కూడా మీరు తలుచుకుంటే కూకటి వేళ్లతో సహా పెకలించి వేయవచ్చు. పైన కొమ్మలు మాత్రం నరికితే మళ్ళీ వచ్చేస్తాయి అవి. ఒక పెద్ద చెట్టుని కింద కాండం దాకా నరికేశారు ఒక ఇంట్లో. ఆ చెట్టుకు అన్ని పురుగులు పట్టేస్తున్నాయని వాళ్ళు మొత్తం తీయలేదు దాన్ని. ఒక ఏడాది తీరకుండా మళ్ళీ ఆ పెద్ద వృక్షంగా వచ్చేసింది అది. ఆ విధంగా కొమ్మలు మాత్రం నరికితే లాభం లేదు. కూకటి వేళ్లతో సహా, బాగా లోతుగా పాతుకుపోయిన వేళ్లతో సహా దాన్ని
పెకలించి వేయాలి. అలాగే సంసార వృక్షాన్ని కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తే కూకటి వేళ్లతో సహా పెకలించి వేయవచ్చు. చెట్టుకి గొడ్డలి వాడితే సంసారం అనే చెట్టుకి వాడే గొడ్డలి జ్ఞానం. జ్ఞానం అనే గొడ్డలితో సంసార వృక్షాన్ని ఖండించి జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా బయటికి పడవచ్చు. చిన్న చెట్టుని అతి తేలిగ్గా కొట్టివేయగలిగితే మహావృక్షానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. సో 10వ పోలిక ఛేద్యత్వం. ఇప్పుడు 6 నుంచి 10 వరకు పోలికలను చూస్తే పర్ణత్వం, ఫలత్వం, ఆశ్రయత్వం, చలనత్వం, ఛేద్యత్వం. సో శంకరాచార్యుల వారు ఇంకా కొన్ని పోలికలు చెప్పారు. అవి కూడా పెద్ద పెద్ద సమాసాలతో మంచి కవితా శైలితో వర్ణించారు. మనం వాటిలో కొన్నింటిని చూసాం. ఈ సమాన అంశాల వల్ల సంసారాన్ని వృక్షంతో పోల్చాడు కృష్ణ పరమాత్మ. అది కఠోపనిషత్తులో వస్తుంది, వేరే పురాణంలో కూడా వస్తుంది. వీటిలో కృష్ణ పరమాత్మ చాలా అంశాలను వర్ణించాడు. మనం చూడని పోలికలను కూడా కొన్ని విడిగా చెప్పాడు. అవి ఆ సందర్భంలో చూద్దాం. సో ఈ నేపథ్యంతో శ్లోకాల్లోకి అడుగు పెడదాం. మొదటి శ్లోకం శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అశ్వత్థం ప్రాహుః బ్రాకెట్లో మనం సంసారం అని కలుపుకుంటాం. ప్రాహుః అంటే అంటారు, పేర్కొంటారు. సో సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ అశ్వత్థ వృక్షం ఎలా ఉంది దాని వర్ణన ఇస్తున్నాడు. ఊర్ధ్వమూలం, ఆ చెట్టుకి వేళ్ళు ఊర్ధ్వంగా ఉన్నాయి, అంటే పైనుంచి వేలాడుతున్నాయి. ఇక్కడ ఊర్ధ్వం పదానికి 2 అర్థాలున్నాయి. ఒక అర్థం అతి ఉత్కృష్టమైనది, అందువల్ల పవిత్రమైనది. మూలం అంటే ఏమిటన్నా? భగవంతుడు అన్నా. భగవంతుడు ఎవరు? ఉత్కృష్టం. ఆయన సృష్టికర్త. ఒక విధంగా చెప్పాలంటే ఈ జగత్తు ఆయనకు పుట్టిన సంతానం. భగవంతుడు మొత్తం జగత్తుకి తండ్రి, అందువల్ల ఉన్నతమైన వాడు, శ్రేష్ఠుడు. ఊర్ధ్వం అంటే అక్షరాల భగవంతుడు ఎక్కడో దూరంగా వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడని అర్థం తీసుకోకూడదు. నిజానికి ఈ లోకం లేదా ఈ ప్రాంతం ఊర్ధ్వంగా ఉంది అనలేం. ఆ విషయం మనం 14వ అధ్యాయంలో చూసాం. ఎందుకంటే ఆ పదం సాపేక్షిక పదం. అందువల్ల ఊర్ధ్వం అంటే ఉత్కృష్టత్వం, ఉన్నతం, శ్రేష్టం అని అర్థం. 2వ అర్థం అతీతం. మనకు అర్థం కాని విషయం వింటే, ఉదాహరణకు మాండూక్యోపనిషత్తు వింటే ఏమంటాం? నా తల మించి వెళ్ళిపోయింది అంటాం. అంటే మనకు ఆ బోధ అర్థం కాలేదు అని అర్థం. దీని సంస్కృతంలో దుర్విజ్ఞేయత్వం అంటారు. సో ఉన్నతమైన, మనం అర్థం చేసుకోలేని బ్రహ్మ సంసార వృక్షానికి మూలం. అధః శాఖం. అధః అంటే కింద. ఇందాక ఊర్ధ్వం అన్నాం, దానికి 2 పదాలు చూసాం. అలాగే అధఃకి కూడా దానికి భిన్నంగా 2 పదాలు వస్తాయి. ఊర్ధ్వం అంటే ఉత్కృష్టమైనది అన్నాం, కాబట్టి అధః అంటే నికృష్టమైనది. అంటే బ్రహ్మతో పోలిస్తే 14 లోకాలు తక్కువ స్థాయికి చెందినవి. శాఖలు అంటే 14 లోకాలను చూసాం. అలాగే ఊర్ధ్వం పదానికి ఇంకొక అర్థం దుర్విజ్ఞేయం అన్నాం, అంటే అర్థం కానిది, కంటికి కనపడనిది అన్నాం. సో అధః అంటే దానికి భిన్నమైన అర్థం రావాలి. అంటే అర్థం అయ్యేది, కంటికి కనపడేది అని అర్థం. కంటికి కనపడని భగవంతుణ్ణి కంటికి కనపడని వేళ్లతో పోలిస్తే, కంటికి కనపడే లోకాలను కంటికి కనపడే శాఖలతో పోలుస్తున్నది శాస్త్రం. అలాగే భగవంతుడు శ్రేష్టమైతే ఈ లోకాలు తక్కువ స్థాయికి చెందినవి అవుతాయి. అవ్యయం. ఈ అశ్వత్థ వృక్షం అవ్యయం. అవ్యయం అంటే శాశ్వతం, ఆద్యంతరహితం అని మనం చూసాం. ఆది అంతాలు లేనిది. విత్తు ముందా చెట్టు ముందా అంటే ఆ వృత్తం కొనసాగుతూనే ఉంటుంది అని వివరంగా చూసాం. అంటే చెట్టు నుంచి విత్తనం వస్తుంది, విత్తనం నుంచి చెట్టు వస్తుంది, 2 వస్తూనే ఉంటాయి. అలాగే కర్మ నుంచి శరీరం, శరీరం నుంచి కర్మ,
పుడుతూనే ఉంటాయి. అలాగే జగత్తు. పూర్వం సృష్టి నుంచి ఈ సృష్టి, ఈ సృష్టి నుంచి వచ్చే సృష్టి వస్తూనే ఉంటాయి. సో, జీవుడు అనాది, అనంతం. జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. అందువల్ల జీవుడు కూడా అనాది అంటారు. పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మ వస్తుంది. పూర్వజన్మ కర్మ ముందు జన్మ వల్ల వస్తుంది. ఈ కర్మ జన్మ వృత్తాంతం సరిగా అర్థం చేసుకోవాలి. ఈ జన్మలో ఈ శరీరం వచ్చింది అంటే దానికి కారణం ముందు జన్మల్లో మనం ఏవో కర్మలు చేసాం, వాటి ఫలంగా ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం ఉండటం వల్ల మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం, ఆగామి కర్మలు చేస్తామని చూసాం. ఆ కర్మల వల్ల కొన్ని ఫలాలు వస్తాయి. మళ్ళీ ఈ ఫలాలను అనుభవించడానికి ఇంకో శరీరం తీసుకుంటాం. అంటే శరీరం లేనిదే కర్మ చేయలేము, కర్మ చేయందే శరీరం రాదు. ఆ విధంగా ఇది ఒక వృత్తం. కర్మ జన్మ చక్ర రూపేణ ఇది అవ్యయం అంటే శాశ్వతం. ఛందాంసి యస్య పర్ణాని, సంసార వృక్షాన్ని పెంచి పోషించేది వేరే ఏదో కాదు, శాస్త్రం విధించిన కర్మలు. ఛందాంసి అంటే వేదస్య కర్మకాండ, అంటే కర్మకాండ ఎప్పుడు మనుషులను కర్మలలో బంధించి వేస్తుంది. చాలా మందికి కర్మల మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి గీతా ఉపనిషత్తుల మీద ఉండదు. అంతదాకా ఎందుకు? లలితా సహస్రనామం కొన్ని వేల సార్లు చేస్తారు కొంతమంది. లలితా సహస్రనామం అర్థం ఒక ఆవిడ బాగా చెప్తున్నారు, పిలిపించి చెప్పించుకోండి అంటే వాళ్ళకి శ్రద్ధ ఉండదు. అది చదివే సమయం వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. వాళ్ళు పారాయణం చేసే లలితా సహస్రనామం అర్థం తెలుసుకోవాలనుకోరు. అలాగే విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు. విష్ణు సహస్రనామం అర్థం చెప్తారు రండి అన్నా వాళ్ళు రారు. అంటే వాళ్ళకి భక్తిలో ఉన్న శ్రద్ధ ఈ జ్ఞానంలో ఉండదు. ఇది నేర్చుకోవాలి, ఉపనిషత్తులు నేర్చుకోవాలి, కనీసం భగవద్గీత నేర్చుకోవాలి అని అనుకోరు. వారి జీవితం అంతా పుణ్యక్షేత్రాలకు వెళుతూ అభిషేకాలు చేయిస్తూ అతిరుద్ర మహారుద్ర యాగాలు చేయిస్తూ గడిపేస్తారు. వేద పూర్వ భాగానికే అంకితమైపోయి వేద అంత భాగం ఒకటి ఉంది అనే అంశమే తెలుసుకోరు. అంటే విజయవంతంగా సంసారాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? కర్మకాండను గాలికి వదిలేయాలా అని విమర్శించిన అవసరం లేదు. కర్మకాండతో మాకేమీ శత్రుత్వం లేదు. నిజానికి కర్మకాండ చాలా అవసరం కూడా. కర్మకాండే మీకు చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతను కలగజేసి జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేస్తుంది. అందువల్ల మీరు చిత్తశుద్ధి పొందగానే కర్మకాండ నుంచి జ్ఞానకాండకి రండి అంటున్నాం, అంతేగాని కర్మకాండలో ఆగిపోవద్దు అంటున్నాం. కొంతమంది అసలు కర్మకాండకే రారు. వారికి పూజలు యజ్ఞాలు చేసే తీరిక లేదు, శ్రద్ధ లేదు. అది మరీ దారుణం. కొంతమంది కర్మకాండకు వస్తారు కానీ అక్కడే కూరుకుపోతాం అంటారు. అది తప్పే. నాకు 5వ క్లాస్ టీచర్ నచ్చింది, ఆ క్లాస్లోనే ఆగిపోతాను అంటే ఎంత అర్థం లేని పనో, అట్లాగే నాకు కర్మకాండ బాగుంది అక్కడే ఉండిపోతాను అన్నా కూడా అర్థం లేని పనే. శాస్త్రం యొక్క బోధ సారాంశం లేదా గీతాసారం కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానకాండకు వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందాలి. మీరు భగవద్గీతకు వచ్చారంటేనే మీరు కర్మకాండ నుంచి జ్ఞానకాండకు వచ్చినట్టు అర్థం. సో ఒక స్టెప్ ఎదిగారు. యస్తం వేద అంటే యహ తం వేద, ఎవరైతే తెలుసుకుంటారో. ఏం తెలుసుకుంటారు? సంసార వృక్షం గురించి ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఆ వృక్షం యొక్క శాఖలు, ఆకులు, పండ్లు వాటి గురించి తెలుసుకోవటమే కాదు, ఈ సంసార వృక్షానికి మూలం భగవంతుడు అని కూడా తెలుసుకోవాలంటున్నారు శంకరాచార్యుల వారు. సమూలం వృక్షం యహ వేద సహ వేదవేద్. ఇప్పుడు మనం చూసిన ఈ కంపారిజన్స్ అన్నీ తెలుసుకుని ఎవరైతే జీర్ణించుకుంటారో, దీనివల్ల సంసారం అనే వృక్షం మనని బాధిస్తోంది ఎవరైతే తెలుసుకుంటారో అతను జ్ఞాని. వేదవేత్త అంటే అక్షరాల వేదాలు తెలిసిన వ్యక్తి. వేదాల్లో వేద పూర్వ భాగంలో ఆగిపోతే జ్ఞాని అవడు.
వేదాంతానికి రావాలి. వేద అంత భాగానికి వచ్చి ఆత్మజ్ఞానం పొందిన అతనే సరి అయిన జ్ఞాని. సో మోక్షం అంటే ఏమిటి? సంసార నివృత్తి. సంసారం అంటే ఏమిటో తెలిస్తే గాని సంసార నివృత్తి వైపు రాదు. అందువల్ల సంసార నివృత్తి రూప మోక్షం తెలియాలి అంటే ముందు సంసారం అంటే ఏమిటో తెలియాలి. అప్పుడే మోక్షం విలువ తెలుస్తుంది. మోక్ష సాధన వైపు తిరుగుతారు. ఎందుకంటే సాధ్యం విలువ తెలియకపోతే దానికి వాడే సాధన విలువ తెలియదు. అందువల్ల ముందుగా కృష్ణ పరమాత్మ సంసారాన్ని వర్ణిస్తున్నాడు. ఆ సంసార వర్ణన ఇంకా కొనసాగుతోంది. 2వ శ్లోకంలోకి వెళ్దాం. ఆదశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళా అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఇంత ముందు శ్లోకంలో బ్రహ్మ సంసార వృక్షానికి మూలమని, శాఖలు 14 లోకాలు అని, ఆకులు కర్మకాండ అని చూసాం. ఈ శ్లోకంలో శాఖల గురించి ఇంకా వివరంగా చెప్తున్నాడు. తస్య శాఖ ప్రసృతాః, పెద్ద సంసార వృక్ష యొక్క కొమ్మలు అంతటా వ్యాపించి ఉన్నాయి. అధః చ ఊర్ధ్వం, కొన్ని శాఖలు బాగా పైకి వ్యాపించి ఉన్నాయి, కొన్ని శాఖలు బాగా కిందికి ఉన్నాయి, మరికొన్ని శాఖలు మధ్యలో ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? 14 లోకాలు ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు. భువర్లోక సువర్లోకాలు పైకి ఉన్న శాఖలు, భూలోకం మధ్యలో ఉన్న శాఖ, కింద శాఖలు పాతాళ లోకాలు, అతల వితల సుతల లోకాలన్నింటినీ సూచిస్తాయి. ఈ 3 లోకాల్లో జన్మ ఎలా వస్తుంది అంటే అతనికి దేవ శరీరం కానీ, మనుష్య శరీరం కానీ, జంతు శరీరం కానీ ఎలా వస్తుంది? గుణ ప్రవృద్ధ. భగవంతుడు తన ఇష్టాయిష్టాలను అనుసరించి మనకు భిన్నమైన శరీరాలు ఇవ్వడు. మనమే ఆ శరీరాలను కోరుతాం. భగవాన్ నాకు ఈ శరీరం అని కోరుతాం. మనం ఎట్లా కోరుతామండి అని ఆశ్చర్యంగా చూడకండి. మనం అంత ప్రత్యక్షంగా కోరం, కానీ మన జీవిత విధానం దాన్ని పరోక్షంగా కోరేలా చేస్తుంది. ఇంతకుముందు అధ్యాయంలో ఈ విషయాన్ని వివరంగా చూసాం. ఎవరెవరు ఏ ఏ లోకాలకు వెళ్తారో చూసాం. అంటే దాన్ని బట్టి ఏంటి? మనకున్న గుణం మన లోకాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఆ గుణాన్ని పెంపొందించుకోవాల్సింది ఎవరు? మనమే. కృష్ణ పరమాత్మ కానీ భగవంతుడు కానీ మనకి సత్వగుణం ఇదిగో తీసుకోని ఇవ్వడు. సత్వగుణాన్ని మనం పెంపొందించుకోవాలి. సో మన గుణాలను బట్టి మన జన్మ వస్తుంది. విషయ ప్రవాళాహ, విషయ వస్తువులను చెట్టుకు వచ్చిన చిగుళ్లతో పోల్చవచ్చు. చెట్టు యొక్క కాండం నుంచి ముందు చిన్న చిన్న చిగుళ్ళు తొడుగుతాయి. అవి కాలక్రమేణా పెద్దవిగా ఎదుగుతాయి. అదేవిధంగా వచ్చే జన్మలో మనం ధరించబోయే శరీరం ఈ జన్మలోనే చిగుళ్ళు తొడుగుతుంది. అది ఎలా సాధ్యమో చూసే ముందు ఈ శ్లోకం పదాల అర్థం చూసి వెనక్కి వెళ్దాం. అధశ్చ మూలాన్ని అనుసంతతాని, ఏ వృక్షాన్ని తీసుకున్నా దానికి అనేక వేళ్ళుంటాయి. ఆ వేళ్లలో ఒక ముఖ్యమైన వేరుంటుంది, కొన్ని చిన్న వేళ్ళు ఉంటాయి. ఆ వృక్షం ఎంత పెద్దదైతే ఆ వేళ్ళు కూడా అంత దూరానికి విస్తరిస్తాయి. ఒక్కోసారి మీ ఇంట్లో ఉన్న చెట్టు యొక్క వేళ్ళు పక్కింటికి మీ గోడ దాటుకుని మరీ వెళ్ళిపోతాయి. ఆ విధంగా చెట్టుని బట్టి వేళ్ళు విస్తరించి ఉంటాయి. తర్వాత కర్మానుబంధీని, ఈ 2వ స్థాయి వేళ్ళు మనని కర్మలలో బంధిస్తాయి. ఎందువల్ల అంటే ఈ చిన్న స్థాయి వేళ్లను రాగద్వేషాలుగా వర్ణిస్తుంది శాస్త్రం. మనం రాగం పెంచుకుంటాం లేదా ద్వేషం పెంచుకుంటాం కొన్ని వస్తువుల మీద. దానికి తగ్గట్టుగా మనం కర్మలు చేస్తాం. రాగం ఉన్న వైపుకి చేసే కర్మలను ప్రవృత్తి మార్గం అంటారు. ద్వేషం నుంచి పారిపోవడానికి చేసే కర్మలను నివృత్తి మార్గం అంటారు. సో ఈ వేళ్ళు మనని కర్మల్లో బంధిస్తాయి. ఇదంతా జరిగేది ఎక్కడ? మనుష్యలోకే. ముందే చూసాం, ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ మ్యాన్ అని, మనిషి యొక్క జీవిత చరిత్ర. ఈ జన్మలో చేసిన ప్రవృత్తి రూప నివృత్తి రూప కర్మలే
వచ్చే జన్మకి బీజం వేస్తాయి అని చూసాం. ఈ వృత్తాన్ని రంగుల రాట్నంతో పోల్చవచ్చు. రంగుల రాట్నాన్ని మెరిగో రౌండ్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత సరి అయిన పదమో చూడండి. అది ఆనందాన్ని కలుగజేస్తుందని రౌండ్గా తిరగడానికి అది ఎక్కి కూర్చుంటాం. కానీ అదే మెరిగో రౌండ్ నడిపే వ్యక్తి అక్కడి నుంచి ఏ కారణంలోనో వెళ్ళిపోయాడనుకోండి, ఇప్పట్లో మనం దాని నుంచి దిగే అవకాశం లేదని తెలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మెరిగో రౌండ్ కాస్త సారీ గో రౌండ్గా మారిపోతుంది. అలాగే సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. మనం కోరినప్పుడు మనుష్య జన్మ వచ్చి మనం కోరినప్పుడు బయటపడగలిగితే బాగానే ఉంటుంది. కానీ మన చేతిలో లేదు. మనం నిస్సహాయంగా జనన మరణ వృత్తంలో పడి తిరుగుతుంటాం. అందువల్ల కర్మానుబంధీని మనుష్యలోకే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ వృత్తాన్ని మనం వచ్చే క్లాసులో వివరంగా చూద్దాం. కర్మ వల్ల ఎలా సంసారం అనే వృత్తం ఏర్పడుతుంది అన్నది. ఈ కర్మ చేసే అధికారం ఒక్క మనిషికే ఉంది. తక్కిన లోకాలన్నీ భోగలోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలకు వెళ్తే సుఖాన్ని మాత్రమే అనుభవించగలరు, అక్కడ కర్మలు చేయలేరు. అధోలోకానికి వెళితే అక్కడ దుఃఖాలు మాత్రమే అనుభవించగలరు, అక్కడ కర్మలు చేయలేరు. మరి మళ్ళీ ఇంకో జన్మ ఎలా వస్తుంది అంటే, సంచిత కర్మలో ఇంకా రెక్టిఫై కాకుండా ఉన్న కర్మలను బట్టి ఆయా లోకాల్లో మన పుణ్యపాపాలు క్షయమయ్యాక మళ్ళీ పుట్టేటప్పుడు వీటి వల్ల మనం ఇంకో జన్మ ఎత్తుతాం. కొంతమంది ఊర్ధ్వలోకాలకు వెళ్తే ఆ పై లోకాల్లోనే తిరుగుతూ ఉంటాడు జీవుడు అనుకుంటారు. అది పొరపాటు. ఆ సంచిత కర్మల్లో ఏముంటే దాన్ని బట్టి ఊర్ధ్వలోకం నుంచి మనుష్యలోకంలో కన్నా పడవచ్చు, ఇంకా హీనలోకానికన్నా వెళ్ళవచ్చు అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఒక్క మనుష్యలోకంలోనే కర్మ చేసే అవకాశం ఉంది. అందువల్లనే దీన్ని యోగ భూమి, కర్మభూమి అంటారు. అందువల్ల ఇక్కడ ప్రత్యేకించి మనుష్యలోకే అనే పదం వేశాడు కృష్ణ పరమాత్మ. దీని వివరాలు వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.